చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మనం ఈ లంగ్స్ లో నుంచి కఫం ఫ్లమ్ అనేది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారండి. సో అసలు ఈ కఫం ఎందుకు ఫామ్ అవుతుందో తెలిస్తే దాన్ని బట్టి మనం ఎలా తగ్గించుకోవాలో తెలుస్తుంది. అసలు ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఇది ఇరిటేషన్ వల్ల ఫామ్ అవ్వచ్చు, లంగ్స్ లో విండ్ పైపు ఇరిటేషన్ వల్ల ఫామ్ అవ్వచ్చు, లేదంటే జబ్బు వల్ల ఫామ్ అవ్వచ్చు. 2 కారణాలు ఉన్నాయండి. ఇరిటేషన్ వల్ల ఫామ్ అవుతుంది ఎప్పుడు అవుతుందంటే డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ, కోల్డ్ క్లైమేట్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లమ్ ఫామ్ అవుతుంది, అది బయటకు వస్తుంది. సెకండ్ది వచ్చేసి మీకు ఏదైనా జబ్బు ఉన్నప్పుడు అంటే ఆస్తమా కానీ, ఎలర్జీ కానీ, సిఓపిడి కానీ ఆర్ ఇంకేదైనా ఊపిరికి సంబంధించిన న్యూమోనియా ఉన్నప్పుడు కూడా మీకు ఫ్లమ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి ఆర్ తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలంటే న్యాచురల్ టిప్స్ ఏంటి అంటే, ఒకటి మెయిన్గా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని హఫ్ పఫ్ మెథడ్ అంటే బాగా డీప్గా గాలి తీసుకొని ఛాతిని బయటికి వదిలినప్పుడు కఫ్ చేస్తూ బయటికి వదలాలన్నమాట. అలా చేసినప్పుడు ఏదైనా వాల్స్కి అటాచ్ అయిన ఫ్లమ్ కూడా మీకు బయటకు వస్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా మంచిదండి. ఒకటి. సెకండ్ వచ్చేసి అడెక్వేట్ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయటము. వాటర్ హైడ్రేషన్ కనుక బాగా ఉంటే ఎయిర్ వే యొక్క థిన్ అయ్యి ఫ్రీగా వచ్చేసి ఎక్కువ ఫ్లమ్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. థర్డ్ వచ్చేసి గోరువెచ్చని నీళ్లు తాగటం. అంటే ఎక్కువ వేడి లేకుండా ఒక మాదిరిగా ఉన్న గోరువెచ్చని నీళ్లు తాగటం. న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న జింజర్ ఎక్కువ యూస్ చేయటం కానీ, అండ్ మిమ్మల్ని మీరు డస్ట్ కానీ ఆర్ పొగ పొల్యూషన్ ఉన్న ఏరియాస్ని అవాయిడ్ చేసుకోవటం. ఇవి అవాయిడ్ చేయటం వల్ల మ్యూకస్ అనేది చాలా తక్కువ ఫామ్ అవుతుంది అండ్ తగ్గించుకోవచ్చు కూడా. కానీ గుర్తుంచుకోవాలి, ఈ మ్యూకస్ అనేది జబ్బు వల్ల వస్తే మాత్రం అంటే ప్రొలాంగ్డ్గా వస్తుంది, దాంతోపాటు జ్వరం వస్తుంది, తగ్గడం లేదు, ఎక్కువ రోజులు 2 వీక్స్ 3 వీక్స్ క్రాస్ అవుతుందంటే మాత్రం వైద్యుని సలహా తీసుకోవటం కంపల్సరీ అండి. ఫాలో ఫర్ మోర్ సచ్ లంగ్ హెల్త్ టిప్స్. నమస్తే అండి.